Most of the students are fear to solve the square roots. Here I am going to explain the base 50 numbers. సో ఇక్కడ బేస్ 50కి ఉన్నటువంటి నియర్ బై నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విత్ ఇన్ సెకండ్స్ లోపల ఆన్సర్లు చేయొచ్చండి. రైట్. సో ఇక్కడ బేస్ 50 ఉంది కదా. సో చూడండి, ఇది ఎబో అయితే కనుక 51, 52, 53 ఈ విధంగా ఉంది. బిలో అయితే కనుక 49, 48, 47 సంథింగ్ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి మనకు 50లో హాఫ్ ఎంత అండి 25. సో ఈ 25 ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాను నేను. చూద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి చూడండి, యూనిట్ డిజిట్ వచ్చేసి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 01 అవుతుంది. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి ఏమవుతుంది 2 స్క్వేర్ కాబట్టి 4, 3 స్క్వేర్ కాబట్టి 9, 4 స్క్వేర్ కాబట్టి 16. రైట్. లాస్ట్ 2 డిజిట్స్ అండి. సో ఇక్కడికి వచ్చేస్తే చూడండి, ఇది బేసికల్ గా 50లో హాఫ్ అన్న కదా. సో ఇక్కడ 25కి ప్లస్ 1 యాడ్ చేయండి, ఎంత ఇది 26 అండి. రైట్. సో నెక్స్ట్ 25కి ఇక్కడ 2 యాడ్ చేయండి, ఎంత అవుతుంది 27 అవుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇది 28 అవుతుంది. నెక్స్ట్ ఇది 29 అవుతుంది. నెక్స్ట్ ఇంకా 30 ఈ విధంగా వచ్చేస్తా ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 9 స్క్వేర్ కదా. సో ఇది ఎంత తక్కువ ఉందో ఒకసారి తీసుకోవాలి. సో 50కి ఎంత తక్కువ ఉంది 1 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది 01 వస్తుంది. ఇది 50కి ఎంత తక్కువ ఉంది 2 తక్కువ ఉంది, అక్కడ కూడా 04 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 తక్కువ ఉంది కాబట్టి 09, ఇక్కడ 4 తక్కువ ఉంది కాబట్టి 16, 4 స్క్వేర్ కాబట్టి. రైట్. సో ఇక్కడ 25లో నుంచి 1 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 25 కంటే తక్కువ తీసుకోండి, ఒకటి అంటే 24 వచ్చింది కదా. ఇక్కడ 23, నెక్స్ట్ ఇక్కడ 22, ఇక్కడ 21. రైట్. సో అర్థమవుతుంది కదా అండి. సో ఈ సిమిలర్ గా ఈ ప్యాటర్న్ లో విధంగానే మీరు జస్ట్ 45 స్క్వేర్ యొక్క స్క్వేర్ ను మీరు ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్. 45 స్క్వేర్ అనేటువంటిది దాని యొక్క ఆన్సర్ ఏమై ఉంటుంది అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్ డౌన్లోడ్ సిద్ధు స్టడీ సర్కిల్ యాప్. థ్యాంక్ యూ సో మచ్.